హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడీస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా పెరుగుని ఎలా తోడువేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలను తీసుకుందాం. తర్వాత ఆ పాల గిన్నెని స్టవ్ పైన పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుందాం. పాలు బాగా మరిగాక మనకి ఆ పాలు ఒక 3 సార్లు పొంగు వచ్చేలా చూసుకోవాలి. తర్వాత ఆ స్టవ్ని ఆఫ్ చేసి పాలు గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఆ గోరువెచ్చని పాలలో 1 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసి ఆ స్పూన్తో నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. తర్వాత ఆ పాల పైన ఒక మూత పెట్టి ఒక 5-6 గంటల పాటు మనం కిచెన్లో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో 5-6 గంటల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా గడ్డలా మారిన పెరుగు మనకి రెడీ అవుతుందన్నమాట. చూసారు కదా ఎంత సాఫ్ట్గా నీట్గా కనిపిస్తుందో. ఇలాంటి పెరుగు ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.